తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ నివాసం వద్ద ఈ రోజు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను సుగుణమ్మకు వినిపించారు. ఈ సందర్భంగా మొత్తం 38 అర్జీలు స్వీకరించబడినట్లు ఆమె తెలిపారు. అందులో కొన్ని సమస్యలను సంబంధిత అధికారులతో వెంటనే ఫోన్ ద్వారా మాట్లాడి పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు. మిగిలిన సమస్యలపై సంబంధిత శాఖల అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేసి త్వరితగతిన పరిష్కారం చూపించాలని సూచించారు. ప్రజల సమస్యలు తమకు ముఖ్యమని, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడం తన బాధ్యతని మన్నూరు సుగుణమ్మ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బుల్లెట్ రమణ, దంపూరు భాస్కర్ యాదవ్, మన్యం శ్రీనివాసులు, మునిశేఖర్ రాయల్, ఆమదాల తులసిరామ్, రామ్మూర్తి రాయల్, అశోక్, బాలసుబ్రహ్మణ్య రెడ్డి, కేవీ రమణ, శంకరన్, టీఎన్ఎస్ఎఫ్ వెంకటేష్, మురళి, విశ్వనాథం, తిరుపతి మహిళా అధ్యక్షురాలు బ్యాంక్ శాంతమ్మ, పార్లమెంట్ సెక్రటరీ రేవతి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భవానీ అని అక్కడ భవానీ ఇక్కడ వరకుమారి అనేసి 36వ వార్డులో అమ్మాయి సంఘాల్లో ఉంది. ఆ అమ్మాయి ఏదో వాళ్ళ ఇంట్లో కొన్ని ఇబ్బందులు, వాళ్ళ ఆయనకు ఒళ్ళు బాగాలేక లక్ష్మీదేవి సంఘంలో ఉండింది. 20 సంవత్సరాలుగా ఉంది. ఒక 5 నెలలు ఏదో కొంచెం డిఫాల్ట్ అయింది. సో మళ్ళీ రెగ్యులర్ అయిపోయింది. ఇప్పుడు కూడా కట్టుకుంటానే ఉంది. లోన్ అంతా కూడా అయిపోయింది. ఇంకా సంఘంలో అయితే ఉంది. కానీ ఆ అమ్మాయి లోన్ కావాలని అడుగుతూ ఉంది. ఆ ఆర్పి వరకుమారి అంట, ఆమె ససేమిరా నో అంటా ఉందంట. లోన్ పాప శాంక్షన్ చూడండి. అమ్మాయి పరిస్థితుల వల్ల కట్టలేకపోయిందే కానీ కట్టకూడదని తనేమి వాంటెడ్గా చేయలేదు కదా. అది చూసి ఆ వరకుమారికి చెప్పి లోన్ ప్రాసెస్ చేయండి. వెంకటేశయ్య, ఈరోజు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన 20 నెలలుగా కొనసాగిస్తూ ప్రజల యొక్క సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజలంతా కూడా. అయినప్పటికీ కూడా ఇంకా కూడా ప్రజలకు సమస్యలు ఉంటాయి అని చెప్పి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన యువ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా తప్పకుండా మీరు ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా అక్కడికక్కడే అధికారులతో సంప్రదించి వాళ్ళకి న్యాయం చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించాలని వారి ఆదేశానుసారము తిరుపతి నగరంలో ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి తెలుగుదేశం పార్టీ, స్టేట్ పార్టీ, క్లస్టర్సు, నగర పార్టీ, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు అందరూ కలిసి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎవరైతే ప్రజలు సమస్యలతో ఉన్నారో వారందరినీ కూడా తీసుకొచ్చి మరి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరీ ముఖ్యంగా ఈ రోజున చూస్తుంటే ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఇంకా కూడా మరి పెన్షన్లు అందాల్సిన వారు చాలామంది ఉన్నారు. ఓల్డ్ ఏజ్ అయితేనేమి, వితంతువులు అయితేనేమి, అదేవిధంగా ఎవరైనా అంగవికలురు అయితేనేమి, వారందరూ కూడా ఈ రోజున కొత్త పెన్షన్కు వాళ్ళంతా కూడా అర్హులై ఉన్నారు. వారికి పెన్షన్ మంజూరు చేసే కార్యక్రమంలో వీళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లు వచ్చే విధంగా కూడా మరి కమిషనర్ గారికి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా చేస్తామని వారికి తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా ఈ రోజున సొంత ఇంటి కళ కూడా సాకారం చేసుకోవాలని గత ప్రభుత్వంలో మరి వారు ఇచ్చినటువంటి పట్టాలు ల్యాండు లేదు, మరి పట్టా మాత్రం ఉంది. వాళ్ళ పేరుతో లోన్లు తీసుకున్నారు. మరి వాళ్ళకి ఎలాంటి అర్హత లేకుండా కూడా ఈరోజు వాళ్ళని నిరాశ్రయులుగా చేసినటువంటి గత ప్రభుత్వం మరి ఈ రోజున ఎంతోమంది ప్రజలు ఆ విధంగా ఇబ్బంది పడుతున్నారు. వారందరికీ కూడా తగు న్యాయం జరిగే విధంగా మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా మాట్లాడారు. అదేవిధంగా మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా దాని మీద ఆలోచన చేసి ఒక కమిటీని వేసి తగు చర్యలు తీసుకొని వారందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ఈ రోజున మరి వికలాంగులు, భర్త చనిపోయినటువంటి వితంతువులు, వీళ్ళంతా కూడా చాలా
నిరాధారకు గురైనటువంటి కుటుంబంలో నిరాధారణకు గురైనటువంటి వారందరికీ కూడా పెన్షన్ ఇచ్చే విధానాన్ని తీసుకొస్తామని తెలియజేస్తూ, అదే కాకుండా ముఖ్యంగా ఈ రోజున యువత ఎంతోమంది కూడా చదువుకొని మరి నిరుద్యోగంలో ఉన్నారు. వారందరికీ కూడా తగువైన రీతిలో వారికి ఎలాంటి ఉద్యోగాలు కావాలో వాళ్ళకి మరి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి వారి యొక్క విద్యా అర్హతను బట్టి వారందరికీ కూడా మరి ఉద్యోగము వచ్చే విధంగా కూడా కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం వారికి ఎవరైతే మరి ఉద్యోగ అవసరం ఉందో వాళ్ళందరినీ కూడా పరిశీలన చేసి వారికి తగువైన సమాచారం ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఉద్యోగం వచ్చే విధంగా కూడా కృషి చేస్తున్నాము. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ P4 విధానం కూడా ప్రజలకు తెలియజేస్తూ, P4 విధానంలో కూడా చాలామంది పేద బలహీన వర్గాల వారు ఈ రోజున బంగారు కుటుంబాలుగా వారందరినీ గుర్తించి ఆదర్శ కుటుంబాలుగా వారికి సహాయం చేసే విధంగా కూడా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. దానిలో కూడా చాలామంది మరి చదువుకోవాల్సినటువంటి పిల్లకాయలు కానివ్వండి, లేదు ఆర్థికంగా పేద కుటుంబాలను బలోపేతం చేయడానికి కూడా ఈ P4 విధానం అనేది తీసుకొచ్చి ఆ విధంగా మన ప్రభుత్వం మరి 2047 నాటికి పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగాను స్వర్ణాంధ్రప్రదేశ్గాను తీర్చిదిద్దే విధంగా అడుగులు వేస్తున్నటువంటి కూటమి పరిపాలన ప్రజలందరికీ కూడా చేరువ చేస్తున్నటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమాలు ప్రజలందరూ కూడా అందుకొని ఇంకా కూడా ఏమైనా సమస్యలు ఉంటే కూడా వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా మన ప్రభుత్వం ఉందని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాం.